హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్రోడక్ట్ నాయిస్ ఐకాన్ ఆర్క్ కర్వ్డ్ స్మార్ట్ వాచ్ గురించి. సో ఇది నాకు 1500 రూపీస్ పడింది. అండ్ మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది రిమైనింగ్ వాచెస్తో పోలిస్తే దీనికి మనకు కర్వ్డ్ డిస్ప్లే రావడం జరుగుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒక కర్వ్ అంటే ఎలా ఉంటుంది అన్నది. సో కొంచెం ఇలా కర్వ్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. అండ్ మనం దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు ఫస్ట్ థింగ్ మనకు అందరికి వచ్చే డౌట్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ చేస్తుందా అంటే ఎస్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ చేస్తుంది. 100+ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది అండ్ బ్లూటూత్ 5.3తో రావడం జరుగుతుంది. హార్ట్ రేట్ మానిటర్ చేసుకోవచ్చు, బ్లడ్ అదే SpO2 మానిటర్ చేసుకోవచ్చు అండ్ స్ట్రెస్ కూడా మానిటర్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది, క్యాల్కులేటర్ ఉంది అండ్ 100 వాచ్ ఫేసెస్ అయితే రావడం జరుగుతుంది. సో గైస్, మనమైతే దీన్ని వన్స్ ఫోన్తో మనం సింగ్ చేశాక యాప్కి మనం లింక్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. సో ఇందులో నైస్ హెల్త్, స్పోర్ట్స్ డేటా, నైస్ బజ్, వెదర్, కెమెరా, మ్యూజిక్, AI వాయిస్, సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మన మెయిన్ ఆప్షన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్గా మనకి బ్లూటూత్ కాలింగ్ అన్నాం కదా. సో మనం ఫోన్ని దీన్ని యాప్తో లింక్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ డైల్ ప్యాడ్ ఉంది, మనం ఇక్కడ నుండి కాల్స్ చేయొచ్చు అండ్ ఇన్కమింగ్ కాల్స్ కూడా వస్తాయి అండ్ ఇక్కడ నుంచి కూడా మనం మాట్లాడవచ్చు. అండ్ కాంటాక్ట్స్ అప్ టు 8 కాంటాక్ట్స్ మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ హెల్త్ గురించి, మెయిన్ స్మార్ట్ వాచెస్ అంటే హెల్త్ గురించి కదా. నైస్ హెల్త్ ఇందులో చూసుకుంటే మనకు యాక్టివిటీ, హార్ట్ రేట్, స్లీప్, బ్లడ్ ఆక్సిజన్, సైకిల్ ట్రాకింగ్, స్ట్రెస్, సో ఇవన్నీ ఎలా పనిచేస్తాయో మనం 1 by 1 అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మనకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏమేమి సపోర్ట్ చేస్తాయో చూద్దాం ఇందులో. సో వాకింగ్ ఉంది, రన్నింగ్ ఉంది, సైక్లింగ్ ఉంది, స్కిప్పింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, సో ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు ఉన్నాయి. మనం రన్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ మనం వాకింగ్ ఉందనుకోండి, వాకింగ్ మనం ఎనేబుల్ చేసుకొని మనం వాక్ చేస్తున్నాం అనుకోండి, మనం ఎన్ని కిలోమీటర్స్ నడిచాము అండ్ మన హార్ట్ రేట్ ఏంది, ఎన్ని స్టెప్స్ మనం వర్కౌట్ చేసామన్నది, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసినామన్న డీటెయిల్స్ అయితే మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇదే కాదు, మనమేం యాక్టివేట్ చేయకున్నా కూడా మనం పొద్దున్న నుండి ఎంత వాక్ చేసాము అన్నది కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి మార్నింగ్ నుండి నేను 1222 స్టెప్స్ అయితే నేను చేయడం జరిగింది. అండ్ 19 minutes టైంలో ఆల్మోస్ట్ నియర్లీ 1 kilometer. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ పెద్దగా మనకేం యూజ్ ఉండవు. మెసేజెస్, క్యాల్కులేటర్ కూడా ఉంటుంది అండ్ మెసేజెస్ అయితే వరస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇదన్నిటికీ ఒకే కలర్ నోటిఫికేషన్తో వస్తుంది. మనకు వాట్సాప్ మెసేజ్ అని, నార్మల్ మెసేజ్ అని కూడా అర్థం అవ్వదు. అండ్ గేమ్స్ అయితే 2 games ఇవ్వడం జరిగింది. ఇంత చిన్న డిస్ప్లేలో గేమ్ ఆడడం కష్టం. అండ్ సెట్టింగ్స్ గురించి చూసుకున్నట్లయితే మనకు వాచ్ ఫేసెస్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇందులోనే కాదు, మనకి యాప్లో 100 వాచ్ ఫేసెస్ ఉంటాయి. అవి మనం అక్కడ డౌన్లోడ్ చేసుకొని మనం ఇక్కడైతే సింగ్ చేసుకున్న తర్వాత యూజ్ చేయొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, కస్టమ్ వాల్పేపర్ని అయితే పెట్టుకోలేము, దానికి పేమెంట్ అడుగుతుంది, సబ్స్క్రిప్షన్. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకు 3 levels ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఇవ్వడం జరిగింది, ఇది మ్యాక్స్. అండ్ సరిపోతుంది మనకు బయటకు వెళ్ళినా కూడా, ఎండలో కూడా యూజ్ చేసినాక. అండ్ వ్రిస్ట్ అవేక్ ఫీచర్ అంటే ఇదేంటంటే, మనం ఇప్పుడు వాచ్ ఇలా ఉంది కదా, మనం చేతికి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఆఫ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం ఇలా అన్నప్పుడు మనకైతే చేతికి పెట్టుకున్నప్పుడు వాచ్ అయితే ఆన్ అయిపోతుంది అనమాట. మీకు కనెక్ట్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. ఫంక్షనల్ క్రోన్ ఉంది, చెప్పడం మర్చిపోయాను. మనం ఈ టచ్తోనే కాదు, మనకు ఇక్కడ రింగ్ ఇచ్చాడు కదా, దీంతో కూడా మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అదే చూడండి, నేను ఇలా రొటేట్ చేస్తుంటే అక్కడ ఐకాన్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. దీన్నే ఫంక్షనల్ క్రోన్ అంటారు స్మార్ట్ వాచెస్లో. అండ్ వితౌట్ గెటింగ్ ఇన్ టు డిలే మనమైతే హార్ట్ రేట్ని, బ్లడ్ని అయితే మానిటర్ చేసి చెక్ చేద్దాం ఇది ఎంత యాక్యురేట్గా వస్తుంది అనేది. అండ్ ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే స్మార్ట్ వాచెస్లో ఇదంతా ఫేక్, గోడ పెట్టినా వస్తుంది అనుకుంటారు. అది ఫూలిష్నెస్. నేను ఇప్పుడు ఆన్ చేశాను చూడండి, ఇప్పుడు అది చూడండి ఏం చూపిస్తుంది, వేర్ వాచ్ ప్రాపర్లీ అండ్ ట్రై అగైన్. ఇదేం గోడ చూపించదు. ఓకే, ఎగ్జాంపుల్ మీకు కావాలంటే నేను గోడ పెడుతున్నా చూడండి ప్రాపర్గా పెట్టుకోండి అని వస్తుంది. సో హార్ట్ రేట్ చెక్ చేద్దాం ప్రజెంట్ మనం. సో ఇలా క్లిక్ చేస్తే ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తుంది. సో 90 dBm వచ్చింది. అండ్ మనం యాపిల్ వాచ్తో కూడా అయితే కంపేర్ చేసి చూద్దాం. అండ్ బ్లడ్ ఆక్సిజన్,
8% SpO2 రావడం జరిగింది. సో మనం ఈ నాయిస్ స్మార్ట్ వాచ్ని యాపిల్ వాచ్తో అయితే కంపేర్ చేస్తున్నాం. ఒకసారి వాల్యూస్ చూడండి ఎంత యాక్యురేట్గా ఉన్నాయో. అక్కడ 97, ఇక్కడ 97 హార్ట్ రేట్. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ క్యాల్కులేషన్. నాయిస్ అనేది చాలా రోజుల నుండి వీళ్ళ ఎన్హాన్స్డ్ అల్గారిథమ్స్ కానీ, వీళ్ళ అప్లికేషన్ కానీ, వీళ్ళ సెన్సార్స్ కానీ చాలా యాక్యురేట్గా ఉండడానికి ఇదే నిదర్శనం. మీరు హాస్పిటల్లో ఆక్సిమీటర్స్ యూజ్ చేసినా కూడా మీకు. అండ్ ఇంకో ఫీచర్ స్ట్రెస్ అన్నాను కదా, ప్రజెంట్ అయితే నేను కొంచెం స్ట్రెస్లో ఉన్నాను. ఎందుకంటే వీడియో రికార్డ్ చేయడానికి రావట్లేదు, కొంచెం మెంటల్ స్ట్రెస్లా ఉంటుంది అనుకున్నట్లు మనకు వీడియోస్ రాకపోతే. సో ఇప్పుడు డెఫినెట్గా మనకు 60 పైన వస్తుంది చూడండి. నార్మల్ అంటే మనకు బిలో 30 వస్తే మీరు చాలా పీస్ఫుల్గా ఉన్నారని. ఐ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 50, ఎందుకంటే కొంచెం స్ట్రెస్గా ఉంది. సో చూసారా 60 వచ్చింది. అండ్ ఎస్ స్ట్రెస్ ఉంది ప్రజెంట్. అండ్ అసలైన ఇంపార్టెంట్ ఫీచర్ గురించి చెప్పడం మర్చిపోయినా, స్లీప్. ఇది మనం ఎంతసేపు నిద్రపోయామో అది మొత్తం డీటెయిల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది మనకు. సో నేను ఇది 4 hours 32 minutes నిద్రపోయాను. లైట్ స్లీప్ ఇంత అండ్ డీప్ స్లీప్ ఇంత. యాప్లో మనకి ఇంకా డీటెయిల్గా కనిపిస్తుంది. మనం నిద్ర ఎటువంటి టైప్ నిద్రపోయినాం అనేది కూడా మనకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది. ఇది 1 ATM వాటర్ రెసిస్టెన్స్తో రావడం జరుగుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒకవేళ వాటర్లో యాక్సిడెంట్లో పడినా కూడా మనకు ఏ ప్రాబ్లం లేకుండా మనకైతే పనిచేయడం జరుగుతుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 350 mAh బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు మెన్షన్ చేసింది 13 days అంటున్నారు. నేను యూజ్ చేస్తున్నప్పుడు బాగా హెవీగా యూజ్ చేస్తే నాకు ఈజీగా 5 daysకి పైన అయితే రావడం జరిగింది. సో మనకు ఒక యాప్ ఉంటుంది, నైస్ ఫిట్నెస్ యాప్. మనం దాంతోనే మనం సింక్ చేయాలి. సో ఇక్కడైతే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇది స్లీప్, మనం ఎంత స్లీప్ నిద్రపోయామనేది డీటెయిల్గా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే సేమ్ మనకు హార్ట్ రేట్ ఇవన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ వ్యూ చూపించలేదు కదా, దీనికి ఒక USB కేబుల్ రావడం జరుగుతుంది, ఛార్జింగ్ కేబుల్. సో దాన్ని మనకి అది కూడా చూపిస్తాను. సో ఇలా మాకు ఒకటి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మ్యాగ్నెటిక్ కేబుల్. సో ఇలా ఇది పెట్టేసి మనం నార్మల్ USB ఛార్జర్ పెట్టుకుంటే ఛార్జ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది ఒక 2 hours మనకు ఫుల్ అవ్వడం జరుగుతుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుగులో తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాగ్య విహారీ ఛానల్. సైనింగ్ ఆఫ్.